నేడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని చాలా గొప్పగా విద్యార్థులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కందుల మధు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దీక్షా దివాస్ ఉన్నదో అదొక మలిదశ పోరాటం మలుపు తిరిగిన రోజు అని చెప్పుకోవచ్చు. మీరేం చెప్పదలుచుకున్నారు దాని గురించి? మొత్తంలో దీక్షా దివాస్ అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక. ఇది వేల మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు కూడా ఈ రోజుతోటే ప్రారంభమైనవి. ఎందుకంటే ఏళ్ల తరబడి కూడా ఆత్మగౌరవంతో అణిచివేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం కూడా బలంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నటువంటి సందర్భం. కేసీఆర్ గారు 69లో ఏదైతే ఉద్యమం అయితే ఫెయిల్ అయిందో దానికి సమాంతరంగా రాజకీయ వ్యవస్థను కూడా ప్రారంభించి సమాంతరంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన ప్రాణాలను పణంగా పెట్టి చేసినటువంటి సందర్భం. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా గొప్ప రోజుగా భావిస్తాం. స్వతంత్ర ఉద్యమంలో ఏదైతే ఆగస్టు 15 ఎట్లయితే నడుపుకుంటామో తెలంగాణ ప్రజలందరూ కూడా మా ఉద్యమకారులకి చనిపోయినటువంటి అమరవీరులకి స్ఫూర్తి దినంగా ఈ దీక్షా దివాస్ అనేదాన్ని మేము ఎక్కువగా ఇష్టపడి చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తు తరాలకి ఆ రోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇలా ఓటు వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వెనుక ఉన్నటువంటి భౌగోళిక రూపం వెనుక జరిగినటువంటి త్యాగాల విలువ తెలవాలంటే ఇలాంటి సంస్మరణ దినం అనేది, దీని యొక్క గొప్పతనం అనేది ప్రజలకు తీసుకుపోవాలని మేము ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కేసీఆర్ చేసింది కేవలం దొంగ దీక్ష అని కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు అయితే చర్చలు చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా చాలా వరకు ప్రచారం చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు? అది 100% ప్రజలకి నిజమనేది తెలుసు. ఎందుకంటే కళ్ళబుల్లి మాటలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించింది లేదు. గతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులకు గినక తెలంగాణ రాష్ట్రం పేరెత్తితే వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చో, వాళ్ళకి డబ్బులు ఇచ్చో, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మేరకు వాళ్ళని కొని దాన్ని తొక్కిపట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది కేసీఆర్ గారు 69లో జరిగింది, 2009లో జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన అకుంఠిత దీక్షతోటి ప్రాణాలు పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదాన్ని బలంగా తీసుకోవటం వల్లనే అలా ఉస్మానియా విద్యార్థులందరం కూడా కదిలినాం. కాకతీయ కానీ ఉస్మానియా కానీ అలా సామాజికంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ డాక్టర్లు కానీ అన్ని కుల సంఘాల నాయకత్వం కూడా బలంగా తెలంగాణని మరి నడిపించగల నాయకుడు కేసీఆర్ ఉండాలని చెప్పేసి ఆయనతో నడవటంలో వచ్చింది తప్పించి ఈ పనికిరాని వెధవులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినాల్సిన గత్యంతరం ప్రజలకు పట్టలేదు. దీన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు. అయ్యాల మేము తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు పోరాడి జైలుకు పోయిన రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు విపరీతమైన అధికార మతంతో ప్రవర్తించినటువంటి సందర్భం. వాళ్ళకి త్యాగాలంటే తెలియదు. చనిపోయిన అమరవీరులను కూడా అట్లే అవహేళన చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి దీన్ని ప్రజలు ఎవరు సీరియస్గా తీసుకోరు. 1800 బలిదానాల తర్వాత సోనియా గాంధీ సంబంధించి సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చింది చలించి చూడలేక దీనికి వెనుక కేసీఆర్ ఏం లేడు, అది తెలంగాణను రాష్ట్రం చేసినాక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని దొంగ మాటలు చెప్పిండు అని రేవంత్ రెడ్డి చాలాసార్లు కూడా చెప్పాడు. అది అవగాహన రహితంతో రేవంత్ రెడ్డి ఏడు ఉన్నాడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అనేది దేశం మొత్తం తెలిసినటువంటి సందర్భం. ఏ పూటకు ఆ పూట మాట్లాడి పబ్బం గడుకునేటటువంటి నేపథ్యం ఉన్నది రేవంత్ రెడ్డికి. ఆయన కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కిందనే పనిచేసిండు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటంలో రేవంత్ రెడ్డి విష ప్రచారం చేయటంలో ఆయనకి పోటీ ఎవరు రారు. కేసీఆర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో 2004లో కూడా పొత్తు పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం మీద బిల్లు పార్లమెంటులో పెట్టనప్పుడు ఆయనకున్నటువంటి కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అయ్యాలని ఆయన తెలంగాణ కోసం కావాలి వద్దు అనుకుని ఉండే ఆ పదవులు అంటి పెట్టుకుని ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కేసీఆర్కి అవసరం లేదు. పదవులు అనేవి పూచికి పుల్లగా పెట్టింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం అనేదాన్ని ఇంత పెద్ద స్థాయిలో ప్రపంచ పటాన్ని తీసుకురాగలిగిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కనుక విలీనం జరుగుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకి అర్థమైపోతుంది. చెప్పులతోడు కొట్టే పరిస్థితుంది. ఫస్ట్గా తెలంగాణ ప్రజలు ఒక మంచి అవకాశం ఇస్తే దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయకపోగా ఇలాంటి అవగాహన రహిత మాటలతోటి ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి కాంగ్రెస్ పెద్దలను చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు. కనీసం మీరు వచ్చి కనీసం ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు. అజ్జు సిగ్గుపడనేది మీ హెచ్చరిక. రోజుల్లో బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తాం, కనుమరుగు లేకుండా చేస్తామని చెప్తున్నాడు. దాని మీద మీరేం చెప్తారు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాకుండా ఉంటే అది ఉత్తమం. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. నెక్స్ట్ జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అనే పదము, తెలంగాణ పోరాటము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణకు సంబంధించినటువంటి దీక్షా దివాసులు, తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేము ఇవాళ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ సంవత్సర కాలంలో మీరు చేసే తప్పుని ఎత్తి చూపడానికి మీరు రోడ్డు మీదకి వచ్చినాం. మీకు ఆ సోయి లేదు. మంత్రులు మొత్తం కూడా ఎవరికి కూడా ఒక కమాండింగ్ లేదు.
ఏ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తుండే అనేది కూడా లేదు. ప్రజలు మొత్తం కూడా ఇబ్బందుల పాలై రోడ్ల మీద తిరుగుతుంటే మీరేమో ట్రిప్పులు వేయడానికి ప్రపంచ యాత్రలు మొత్తం కూడా ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు. గురుకులాల విద్యార్థులు చచ్చిపోతున్నారు. భవిష్యత్తు తరాలకు గినక ఇప్పుడున్న విద్యార్థులు గినక సరైన భోజనం లేక చచ్చిపోతే భవిష్యత్తు తరాలు అనేవి శూన్యం అయిపోతాయి. అలాంటి అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం కూడా మన దౌర్భాగ్యం. అది ప్రజలు చిన్నపాటి విస్మరణతోటి ఇలా కేసీఆర్ గారిని దూరం పెట్టడం వల్ల ఆ బాధ ఏందనేది ప్రజలకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి రోజులు దగ్గర పడ్డాయి. అది ప్రజలే చెప్తారు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ బుద్ధి తెచ్చుకొని ఇంకనైనా మంచిగా ఉంటే మంచిదని మేము వాళ్ళకి చెప్తాం. తెలంగాణ తల్లి కేవలం సోనియమ్మని అని రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? సోనియా గాంధీ ఇటలీలో ఉన్నప్పుడే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆమె తెలంగాణ తల్లి వాళ్ళకైతేనేమో కానీ మాకు కాదు. మాకు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ శ్రీకాంతాచారి, తెలంగాణ పోరాటంలో 69లో అసూలు బాసినటువంటి ఉద్యమకారులు, మాకు ఒక వ్యవస్థలో తెలంగాణ అంటే పోరాటాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆయనకేదో పదవి వెంగనే తెలంగాణ సోనియమ్మ అంటే ఆమె ఇటలీలో ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం మీద ఉద్యమాలు జరిగినాయి. వాళ్ళ అత్త ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా తెలంగాణ పోరాటాలు జరిగినాయి. అది వాళ్ళకి అవగాహన రాహిత్యంతో మాట్లాడే వాళ్ళ వ్యక్తులను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణలో ఏదైతే అటు అమరవీరుల చిహ్నం ఇటు సెక్రటరేట్ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం కూడా నెలకొల్పారు. దాని మీద మీరు ఎట్లా చూస్తారు? ఇక నేను తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందల కేసీఆర్ గారు సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి దీనికి ఉన్నటువంటి సంస్కృతి చరిత్ర ఆయన అధ్యయనం చేసి ఆయనకున్న అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రపంచంలో గుర్తింపు పొందే విధంగా తెలంగాణ స్మారక స్తూపాలు ఈ రకంగా ఉండాలని చెప్పి మేధావులతో చర్చించి ఆయన ఒక పెద్ద ఆలోచనతో చేసినటువంటి విషయం. ఆయన ఏదైతే చేసిండో దానికి వ్యతిరేకంగా చేయాలనే క్రమంలో పోతూ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దాన్ని తీసుకొచ్చినో వాళ్ళకి తెలంగాణ తల్లి కానీ తెలంగాణ పోరాటం కానీ తెలంగాణ స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం మీద కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. ఏదైనా గుడ్డి దిశలో పడ్డట్టు ఆయన చేసిన దానికి ఆపోజిట్గా పోతుంటాడు. కానీ ఆయన చూస్తుంటే ఒక అవగాహన రాహిత్యంతో ప్రవర్తిస్తున్నటువంటి ఒక సైకిక్గా అనిపిస్తున్నాడు. కానీ నిజంగా ప్రజలకి ఏం కావాలనే దాని మీద ఎక్కడ కూడా ఆయన క్లారిటీ లేదు. గురుకులాల్లో రోజుకు విద్యార్థులు చనిపోవడం, లేకపోతే ఫుడ్ పాయిజన్, లేకపోతే పాము కాట్లో వివిధ రకాలుగా విద్యార్థులు అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మరి దాని తరపున అంటే వాళ్ళ తరపున బీఆర్ఎస్ ఏ స్టాండ్ తీసుకోబోతుంది రానున్న రోజు? మేము చెప్పేది అదే. ఈ ప్రపంచ దేశాలలో ప్రపంచంలో ఒక గొప్పగా ఎదుగుతున్నటువంటి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయాలంటే ఉగ్రవాదులు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అందించే విద్య క్వాలిటీ లేకుండా చేస్తే ఆటోమేటిక్గా భవిష్యత్ తరాలు మొత్తం కూడా సర్వనాశనం అయితే కనీసం ఆ అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు. నువ్వు మంత్రులు మీరంతా చేరి ప్రపంచ పర్యాటకం చేయటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల పిల్లలు గతంలో ఎవరెస్ట్ ఎక్కినటువంటి చరిత్ర గతంలో కనిపించింది. ఇవాళ ఉన్నటువంటి విద్యార్థులు తినే తిండిలో విషయం కలిపినట్టుగా ఎక్కలేని విధంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు మోసం చేసి రోజుకొక పిల్ల బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి జరుగుతుంటే కూడా రేవంత్ రెడ్డి రాలేకపోతుండు. ఢిల్లీకి 20 సార్లు తిరిగిన సిగ్గు లేదా నీకు? తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే వచ్చి చూసే సోయి లేదా? నీ మంత్రులు లేరా? నీ చాతగానితనంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీంట్లో కుట్ర చేస్తారు అంటారు. ఎదిగే పిల్లల మీద కుట్ర చేసేటంత కుసంస్కారం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకుడు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన పిల్లల భవిష్యత్తు బాగోగుల కోసం ఆయన ప్రాణాన్ని పడంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. కాబట్టి వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారు అనేది ప్రజలే వాళ్ళకి చెప్పితో కొట్టినట్టుగా సమానం చెప్పారని కూడా తెలియదు. ప్రభుత్వం మీద ఏదైతే బురద జల్లడానికి ఇటు కేటీఆర్ కావచ్చు, మరోపక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇద్దరు కలిసి కూడా ఏదైతే విద్యార్థులు తినే అన్నంలో పాయిజన్ కలిపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అన్నం తినే వ్యక్తులు ఎవరు కూడా ఆ మాటలు చెప్పరు, చెప్పిన నమ్మరు. ప్రజలు తిక్కలోళ్ళు కాదు. గతంలో మంచి పౌష్టికాహారం పెట్టి బలమైనటువంటి విద్యార్థులను తయారు చేసి ఎవరెస్ట్ ఎక్కి ఇచ్చినటువంటి చరిత్ర ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఈయన ఐటీ మినిస్టర్గా చేసినటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళు బ్యాగులు పట్టుకుని దొంగ పనులు చేసింది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇలాంటి పనులు చేసే అవకాశం వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు జరిగే తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం వేస్తున్నటువంటి ఇలాంటి పనికి పనులు చూసి ప్రజలు కూడా సిగ్గుపడుతారు. ఎదిగే పిల్లల్ని చంపుకోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. కన్నబిడ్డలతో సమానం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణం పెట్టి పోరాటం చేసిన ఎవరికైనా కానీ ఇలాంటి గలీజు మాటలు మాట్లాడితే ప్రజలు ఆ శ్రీలంక అధ్యక్షుని గిరిక ఉరికించి కొడతారు తప్పించి ఇలాంటి వాటితోటి మరింత దిగజారిపోదని కూడా మేము కూడా హెచ్చరిక జారీ చేస్తాం. బలహీన వర్గాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంటారు. మరి బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎవరైతున్నారో ఈరోజు గురుకులాల్లో చాలా వరకు హాస్పిటలైజేషన్ పాలే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి కూడా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మినిస్టర్గానే ఉన్నాడు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అయినా కాక మంత్రులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్టాండ్ వాళ్ళ మీద తీసుకున్న పరిస్థితులు కూడా లేవు. దాని మీద మీరేం చెప్పదలుచు? ఇప్పుడు మేము అనేది అదే, వాళ్ళకి 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడనే నమ్మకం ఆయన కూడా లేడు. వాళ్ళ అయిన కాడికి ఎవరు కుర్చీలాట్ల భాగంగా ఢిల్లీకి 30 సార్లు పోయి కుర్చీ కాపాడుకునే దాంట్లో ఉన్నారు. కానీ గురుకులాల విద్యార్థులు వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశం మీద ఎవరికి కూడా అవగాహన లేదు. ఒక మంత్రి ఎప్పుడైతే ముఖ్యమంత్రి తప్పుకుంటాడో ఆ సీట్లో కూర్చోవాలనే దాంట్లో బట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉరు. కానీ వీళ్ళు ఏమీ చేయలేరు. ప్రభుత్వం అనేది ఒక కమాండింగ్ అనేది ప్రజల మీద వాళ్ళకి ఎప్పుడు కోల్పోయారు. లా అండ్ ఆర్డర్ కానీ రెవెన్యూ కానీ ఎవరి సిస్టంలో వాళ్ళు ఎంత దోచుకోవాలనే దాని మీద ఉన్నారు తప్పించి పిల్లలకి సంబంధించినటువంటి విద్యా అవసరాల మీద కూడా ఎవరికి కూడా అవగాహన లేదు. దీన్ని తీవ్రంగా ఖండించే క్రమంలో ఒకళ్ళ మించి ఒకళ్ళు కూడా
ఆయన ఇంప్రెస్ చేసే క్రమంలో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పించి నిజం లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజులనే ఆయన నింపుకున్నటువంటి ఆయన సలహాదారులు కానీ వాళ్ళు కూడా మొత్తం ఆయన కులానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలే. ఆయన బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తారంటే నమ్మేంత అమాయకమైన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు కూడా లేవు. అంటే కేసీఆర్ బయటికి రావడం లేదని పదే పదే వాదన బలంగా వినిపిస్తుంది. ఒక పక్క మరో పక్క ఏంటంటే కేసీఆర్ కూడా ఇలా ఏదైతే గోడు ఉందో వినిపించే పరిస్థితుల్లో లేడని కూడా మరో పక్క వాదన వినిపిస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారు దీని మీద? అది ఇప్పుడు గతంలో ఇప్పుడు చిన్న చిన్న మాలాంటి విద్యార్థి నాయకులము మేము ఉన్నటువంటి కొత్త జనరేషన్ నాయకులం పోరాటం చేస్తేనే తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఆయన సుదీర్ఘంగా తెలంగాణ కోసం ఒక పెద్ద విజన్ తోటి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన గినక ఈయన వస్తే ఈ ప్రజలు కూడా మొత్తం కూడా అతలాకుతలం అయిపోయి పరిపాలన స్తంభించే క్రమం కూడా కనిపిస్తుంది. ఆయన కూడా హుందాతనం ఉంది. కనీసం సంవత్సర కాలం ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజలు అవకాశం ఇచ్చిరని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ఆయనకు సమయం కోసం ఇస్తే ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడంలో 100% కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 100% కూడా సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో రావడానికి 100% అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయన మార్చొద్దని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే తుగ్లక్ తర్వాత తుగ్లక్ కంటే 100% నీచమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తుంది కాబట్టి కేసీఆర్ గారు 100% ప్రజల పక్షాన ఉంటాడు. ఆయన అక్కడున్న ప్రజల గురించి ఆలోచిస్తుండు. 100% కూడా వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత తట్టుకునే శక్తి వీళ్ళకి లేదనేది మేము బలంగా నమ్ముతాం. ఏడాది ప్రజాపాలనకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారనుకోవచ్చా? చెప్పాను కదా, ఇప్పుడు తుగ్లక్ పాలన అంటే ఎట్లుంటుంది అంటే ప్రజలు మొత్తం కూడా ఆపసోపాలు పడి అష్టకష్టాలు పడుతుంటే వీళ్ళని సంబరాలు చేసుకుంటారు. ఏం చేసిరని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటారు ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కొక్క మంత్రి 6 నుంచి 8 సార్లు మొత్తం ప్రపంచయాత్రలు చుట్టూ వచ్చి వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటారు చెప్పి ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే అవగాహన లేదు కాబట్టి వాడు పిచ్చోడి చేతులు రాయలాగా అయినటువంటి ప్రభుత్వం ఏం చేసుకున్నా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరు. కానీ ఖచ్చితంగా కూడా వీళ్ళు రోడ్ల మీదకి వస్తే మాత్రం ఉరికించి కొడతారని మాత్రం బలంగా నమ్ముతారు.